ఉస్మానియా యూనివర్సిటీ టీ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్ఎస్యు ఐఓయు అధ్యక్షుడు మేడే శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపటి భవిష్యత్తు అభివృద్ధి యువత కీలక పాత్ర అని, ఓటు యొక్క ప్రాధాన్యతను సమాజానికి చేకూర్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్లు, మేధావులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సులో పాల్గొని భవిష్యత్తులో ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క భవిష్యత్తు, మానవ జాతి నిర్మాణ శైలి మార్పు చెందడానికి ఓటే ప్రాధాన్యతమని ఈ సమావేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు తెలియజేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, భవిష్యత్ నిర్మాణం సక్రమంగా ఉండాలన్నా, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలకులు ప్రజలకి చేస్తున్నటువంటి పాలన విధానం సంపన్న వర్గాలకి అందాలన్నా దానికి ప్రధానమైనటువంటి మూలమే ఓటు. ఆ ఓటుని సంపన్న వర్గాలు సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తు నిర్మాణం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ యొక్క సదస్సులో మేధావి వర్గం, ప్రొఫెసర్లు తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్యు తరపు నుంచి యావత్ తెలంగాణ సమాజానికి మేము సందేశాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఓటు యొక్క విలువని సక్రమంగా వినియోగించుకుంటేనే భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గాన్ని నిర్మించినట్టు ఉంటుంది. ఓటుని నోటుకో, లేకపోతే మందుకో, లేకపోతే కులానికో, మతానికో, భేదానికో, లింగానికో తాకట్టు పెట్టే విధంగా ఓటు యొక్క ప్రాధాన్యతని తెలిసే విధంగా వాటిని మీరు తెలియకపోతే మన జీవిత మనుగడకే ప్రమాదం అని చెప్పేసి విద్యార్థులందరం కూడా నిర్ణయం తీసుకొని భవిష్యత్ తరం బాగుండాలంటే ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క హక్కు మనం అందరం సక్రమంగా నిర్వర్తించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.